హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నైట్ గాంధీ విగ్రహం ఎక్కడం జరిగింది. గాంధీ పర్వతం నుంచి విజయవాడ వ్యూ ఎలా కనబడుతుంది ఏంటనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇది అంతా విజయవాడ వ్యూ. ఇది పైనుంచి చూస్తే గాంధీ పర్వతం నుంచి చూస్తే మనకి విజయవాడ ఎలా కనపడుతుంది అనమాట. ఇటు కనకదుర్గ గుడి, ఇంద్రకీలాద్రి పర్వతం, అటు రైల్వే స్టేషన్, ఇటు వచ్చి 1 టౌన్ చిట్టినగర్కి వెళ్ళే దారి, పాల ఫ్యాక్టరీకి వెళ్ళే రోడ్డు, ఇవన్నీ మనకి పైనుంచి చక్కగా కనబడతాయి. ఈ నైట్ వ్యూలో మంచి లైటింగ్, మనకి కొండల మీద ఉన్న ఇళ్ల లైటింగ్ కానీ, కనకదుర్గ గుడి యొక్క లైటింగ్ కానీ, అలాగే ప్రకాశం బ్యారేజీ మీద ఉన్న లైటింగ్ అంతా చక్కగా మనకి కళ్ళకు కనబడినట్టు పైనుంచి చూస్తే కనపడద్ది. ఇది గాంధీ పర్వతం అప్పుడు ప్రారంభించినటువంటి మన నాయకుల యొక్క పేర్లు అప్పుడు రాయటం జరిగింది. 1968లో జాకీర్ హుస్సేన్ అప్పుడు రాష్ట్రపతిగా ఉన్నారు. మనకి ఈ గాంధీ పర్వతాన్ని ఆయన అప్పట్లో వచ్చి ఇక్కడ అభివృద్ధి చేసుకోవడానికి ఇలా శంకుస్థాపన చేసి వెళ్ళటం జరిగింది 1968లో. ఇది మీకు ఉదయం తీసిన వీడియో కూడా త్వరలోనే పెడతాను. ఇది ఎందుకంటే నాకు ఉదయం వెళ్ళటం ఖాళీగా లేక అవలేదు. ఇలా పైకి ఎక్కి మనం వెళ్తే ఈ స్తూపం ఉంటది, గాంధీ విగ్రహం చెక్కిన స్తూపం. ఈ స్తూపం కింద మనకి ఇలా కొన్ని అప్పటి కుటీర పరిశ్రమల గురించి మనకి తెలియజేస్తూ కొన్ని దీని మీద చెక్కిన బొమ్మలు, రేఖా చిత్రాలు మనకు కనపడతాయి. ఎక్కువగా ఈ రేఖా చిత్రాలు మనకు స్వాతంత్రం వచ్చేటప్పటికి మన భారతదేశంలో పెద్ద పెద్ద పరిశ్రమలు అలాంటివి ఏమీ లేవు. అన్ని కుటీర పరిశ్రమలే ఎక్కువగా. మనకి కుటీర పరిశ్రమల మీద ప్రజలు ఆధారపడి జీవిస్తూ ఉండేవాళ్ళు. ఆ కుటీర పరిశ్రమలే ఇక్కడ కొన్ని బొమ్మలుగా చెక్కడం జరిగింది. మనకి ఎక్కువగా చేనేత పరిశ్రమ ఒకటి ఉండేది ఆ సమయంలో. మహాత్మా గాంధీ గారు కూడా చేనేత పరిశ్రమని ఎక్కువగా ప్రోత్సహించమని చెప్తూ ఉండేవాళ్ళు. ఎందుకంటే ప్రతి ఇంట్లో చేనేత పరిశ్రమ అనేది ఉంటే అందరికీ ఆదాయం సమకూరుస్తుందని ఆయన భావన. ఇంకా పాడి పరిశ్రమ గురించి ఇక్కడ మనకు ఒక బొమ్మ కనపడుతుంది. గేదెకి పాలు తీస్తున్నటువంటి స్త్రీ, తర్వాత నూలు ఉడుకుతున్న స్త్రీ, ఇలా కొన్ని బొమ్మలు మనకి ఈ స్తూపం మీద చెక్కి ఉండి అతి సుందరమైన విజయవాడ మనకి ఇక్కడ నుంచి ఇలా సుందరంగా కనపడుతుంది. ఇది చూస్తుంది మీరు 1 టౌన్ యొక్క పాల ఫ్యాక్టరీకి వెళ్ళే రోడ్డు. ఇది పక్కనే మనగా నల్ల కనపడుతుంది కృష్ణవేణి బట్ల సముదాయం. అది ఇదంతా మనకి ఇంద్రకీలాద్రి పర్వతం. అక్కడ నుంచి చూస్తే మనకి కనకదుర్గ గుడి, ప్రకాశం బ్యారేజీ చక్కగా కనపడుతున్నాయి మనకి. ఇక్కడ చూడండి, ఎంతో బాగా లైటింగ్ తో వెలుగుతున్న కనకదుర్గ గోపురం, అలాగే ఓం అనే అక్షరం కూడా మనకి ఇక్కడ నుంచి కనపడుతుంది. ఇదంతా ప్రకాశం బ్యారేజీ, కృష్ణా నది అన్నమాట. ప్రకాశం బ్యారేజీ మీద వెళ్తున్న వాహనాలు కూడా మనకి కొన్ని కనపడుతున్నాయి. ఇదంతా మనకి ఎంతో సుందరమైన ఇంద్రకీలాద్రి పర్వతం మనకి కనపడటం జరుగుతుంది. అలాగే ఇటు పక్క చూసుకుంటే మనకి రైల్వే స్టేషన్ కూడా కనపడుద్ది. ఇక్కడ మనకి ఈ ప్లాట్ఫారం, ఇది లిఫ్ట్ దిగిన వాళ్ళకి నడుచుకుంటూ లోపల వెళ్తాకి ప్లాట్ఫారం అన్నమాట. ప్రస్తుతానికి లిఫ్ట్ పనిచేయట్లేదు, రైలు కూడా పనిచేయట్లేదు. కనీసం ఒక 2 నెలలు పడుద్దంట ఇది మొత్తం క్లియర్ అవ్వటానికి. అన్ని ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నారు. మనకి టేబు గాంధీ బొమ్మ కనబడుతుంది చూడండి. ఇది లైటింగ్ లేకపోవటం వలన అంత క్లియర్ గా మనకి ఆ చిత్రం కనబడతలేదు. ఆ టేపు కనబడుతుంది రైల్వే స్టేషన్. ఇదంతా మనకి నైట్ పూట ఏదో తక్కువ లైటింగ్ లో తీసినటువంటి వీడియో. ఇది మీకు నైట్ వ్యూ ఎలా ఉంటుందో గాంధీ హిల్ మీద నుంచి చూపించడం జరిగింది. ఈ వీడియో
మీకు నచ్చితే లైక్ చేయండి. మనకి ఉదయం తీసిన వీడియో కూడా ఒకటి త్వరలోనే పెడతాను నేను. ఇదంతా చూడండి, విజయవాడ సిటీ. ఎక్కువగా మనకి పర్వతాల మీద ఇల్లు ఎక్కువగా కనబడతా ఉంటాయి మనకి. అదే మనకి ఇది